నేను అదంటున్నా మీకు అవతలున్నటువంటి అపోజిట్ పార్టీలలో జానారెడ్డి కొడుకు జేవీర్ రెడ్డి మీకు పోటీ ఉన్నాడు. ఇక్కడ టీఆర్ఎస్లో కూడా కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే చేసిండు, వాళ్ళన్న కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నాడు. సో వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థులు, బలమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళని మీరు ఢీకొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని. అంటే శక్తి సామర్థ్యాలంటే మోడీ అనేది ఒక శక్తి. ఇప్పుడు ఓకే, ప్రపంచం కదులుతూ ఉంది మోడీ పేరింటేనే, మోడీని చూస్తేనే. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేది, ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది జనాలకు తెలియదు. అసలు ప్రధానమంత్రి ఎక్కడుండో తెలియదు, ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చేది. కానీ ఈరోజు ఒక ప్రధానమంత్రి, ఒక మనిషి 24 సంవత్సరాలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా అహోరాత్రులు పనిచేసే మనిషిని ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. అట్లనే ఈరోజు ఎన్ని రకాలు ఈ సంక్షేమ పథకాలు, ఎన్ని రకాలు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చినాయో. ఈరోజు కిసాన్ సమ్మాన్ కానీ, రిటైర్మెంట్ ప్లాన్స్ కానీ, దాంతోపాటు ఈ పనికి ఆహార పథకం 300 రూపాయలు పెంచడం కానీ, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, డైరెక్ట్గా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఈరోజు ఒక్క నల్లగొండ జిల్లాలో, నల్లగొండ 7 కాన్స్టిట్యున్సీస్లో, ఒక నల్లగొండ పార్లమెంటు పరిధిలో 3,15,000 మంది లాభార్థులు ఉన్నారు. అంటే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు 3,15,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే చూడండి మీరు ఏ రకంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో. అందుకని వాళ్ళందరికీ తెలియదు కదా ఇదంతా మోడీ సర్కార్ వస్తుంది లేదా కేంద్రం నుంచి వస్తుంది అనేటువంటి విషయం వాళ్ళకి అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అదే అంటున్నాను, ఇంతకు ముందు తెలిసేది కాదు అసలు. ఇంతకుముందు ఎంతసేపటికి మేము ఊర్లలో శ్మశానాలు కట్టించినామంటే మేము కట్టించినామని, ఊర్లలో పిఎంజీఎస్కి రోడ్లు వేసినామంటే మేము వేసినామని, అంటే ప్రతి ఒక్కటి. ఈరోజు టాయిలెట్లు కట్టిస్తే టాయిలెట్లు మేము వేసినామని, డబుల్ బెడ్రూమ్ వెనక డబ్బులు ఎవరు ఇచ్చిందో తెలియకపోవటం అని, ఇవంతా కూడా ఒక ఉండేది. కానీ ఈరోజు ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎస్, ఇదంతా కూడా మోడీ గారు చేపట్టి వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ వల్ల వచ్చింది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది గ్రౌండ్ దాకా పోయింది. అది కాకుండా ఈ 100 రోజులు పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు, ఆ హామీలు ఇవ్వటం కూడా ఎంత గొప్పగా ఇచ్చారంటే, మీరు ఈరోజు ఎలక్షన్ దాకా కూడా మీరు లోన్లు తీసుకోలేదా? ఎలక్షన్ లాగా తీసుకోండి మీరు లోన్. 9వ తారీఖు 2 లక్షలు రుణమాఫీ, మళ్ళా వడ్లకి రేట్ వచ్చినా రాకపోయినా 500 ఎక్స్ట్రా మీకు ఇచ్చేస్తాం, బోనస్ ఇస్తాం, కింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తాం. నీకు 15,000 రూపాయలు 10,000 వస్తుందా రైతు బంధు, 15,000 ఇస్తాం. అంటే నీకు ఈ రకమైన హామీలు. 2,000 వస్తుందా, 4,000 ఇస్తాం పెన్షన్. అట్లనే మహిళలకు 2,500 ఇస్తాం. ఇవి అసలు మెయిన్ వదిలిపెడితే సబ్బులు చూస్తే 400 ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి బయలు వేసినాయి. అవన్నీ కూడా ప్రజలు నిజంగానే నమ్మిండ్రు. ఒక్క బస్సుది ఒకటి ఇచ్చి బస్సులను తగ్గించిండ్రు. ఎక్స్ప్రెస్ బస్సులకి కంటే పైన డీలక్స్లకి ఫ్రీ లేదు, ఎక్స్ప్రెస్ వరకు ఫ్రీ అన్నారు. ఎక్స్ప్రెస్ పేర్లు మార్చి డీలక్స్లు చేశారు, లాంగ్ బస్సులన్నీ. అంటే జనాల్ని కొట్టుకొని సావమన్నారు. అంటే ఇంత అబద్ధంగా ఒక అధికారంలోకి రావటానికి ఇంత నీచంగా అబద్ధాలు చెప్తారా అంటే అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలకు తెలుసా? మీరు చెప్తుంది నమ్ముతారా? అక్కడ ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే నేను నమ్మటమే కాదు, ఈరోజు మీరు ఎస్పెషల్లీ నాగార్జున సాగర్ ఆయకట్టులో ఈరోజు వేలాది ఎకరాలు ఎండిపోయినాయి. దానికి నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లుండి కూడా ఇయ్యలేకపోవటం. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపటికి మంత్రులకు 2 మంత్రులు ఉన్నారు, 2 మంత్రుల కుటుంబాలు ఉన్నాయి. బేసిక్గా మంత్రుల కంటే కూడా మంత్రులు ఉండి కూడా మళ్ళీ అది సాగునీటి మంత్రి వాళ్ళు అడ్రస్ చేయలే వీటిని. ఏమని నీకు ఎండిపోతున్నాయి, ఒక 10 రోజులు నీళ్ళు ఇస్తే ఈరోజు దాదాపు 1 కోట్ల రూపాయల పంట వచ్చేది. జనం అందరూ కూడా అంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మీరు నీళ్లు? దాని గురించి చెప్పడానికి ఏంటంటే వాళ్ళకు బాలేవు పరిస్థితులు. నీకు ఒక ఆయన ముఖ్యమంత్రి కావాలా, ఇంకొక ఆయన మళ్ళీ ఉండడో తెలియదు. నిన్న మనం కొడంగల్లో చూసినాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. అంటే నా మీద కుట్రలు జరుపుతుర్రు, 4 నెలలు గంటలు అప్పుడే కుట్రలు జరుపుతుర్రు అనే కాడికి వచ్చిండ్రంటే అంటే వాళ్ళ యొక్క లోపల ఏ రకంగా ఫీల్ అవుతారో అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ చూసిండ్రు ప్రజలు. నిజాలు చూస్తున్నారు, అబద్ధాలు చూస్తున్నారు, మోడీ గారి దేశానికి చేస్తున్న సేవ చూస్తున్నారు, తను ఈ దేశానికి అర్పించుకున్న విధానం చూస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు పాజిటివ్ పాయింట్స్. ఇక దాంతోపాటు నాగార్జున మన నల్గొండ పార్లమెంట్కి వస్తే అభ్యర్థులను కూడా చూస్తారు. అభ్యర్థులు ఏంది, ఈరోజు జానారెడ్డి గారి చిన్న కొడుకు ఎమ్మెల్యే అయిండు, పెద్ద కొడుకు ఎంపీ. ఈరోజు ఉత్తమ్ కుమార్ భార్య ఎమ్మెల్యే, భర్త మంత్రి. కోమటిరెడ్డి వెంకట గారు తమ్ముడు ఎమ్మెల్యే, అన్న. ఇది మళ్ళీ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి చూస్తే భూపాల్ రెడ్డి గారు వాళ్ళ అన్న. అంటే మీరు ఎంతసేపటికి ఈ కుటుంబాలని, అంటే ఈసారి బీఆర్ఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పోటీలో ఉండదు, నల్గొండలో కూడా ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి అంటే జనాలలో ఏముందంటే, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక. ఇది కేసీఆర్కి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా దీంతో ఒరిగేది లేదు.
వీళ్ళు పోయి ఆడ చెప్పేది లేదు, వీళ్ళ వల్ల వచ్చేది లేదు. ఇవాళ అధికార పార్టీలో అధికారానికి వచ్చేది ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా, ఇంతవరకు ఎలక్షన్లు కాకపోయినా రిజల్ట్ అందరికీ తెలుసు. ఓకే, ఏది జనం రేపు గెలిచేది భారతీయ జనతా పార్టీ, వచ్చేది మోడీ గవర్నమెంట్ అనేది క్లియర్ కట్ రిజల్ట్. నమ్మకం ఉందా? అంటే నేనొక్కటి నమ్మటం కాదు, దేశం అంటా ఉంది, ప్రపంచం అంటా ఉంది. ఇలా కావాలని ఒక హైప్ క్రియేట్ చేసుకుంటారు. అంటే హైప్ క్రియేట్ చేయడం అనేది అంటే జనాల్లో రాకుండా హైప్ వస్తుందా? ఈరోజు మన ప్రపంచంలో లీడర్స్లో బెస్ట్ లీడర్స్ ఎవరు అనేది చూస్తే 78% ఓటేసిండ్రు ఎవరు? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి. ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఫేమస్ లీడర్ అయిపోయిండు. రేపు గెలిచేది ఎట్లాగూ నరేంద్ర మోడీ గారు, వచ్చేది ఎట్లాగూ భారతీయ జనతా పార్టీ. రేపు మళ్ళా ఇప్పటిదాకా పోయినసారి కాంగ్రెస్ని గెలిపించిండ్రు ఏది నల్గొండ పార్లమెంట్కి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ పార్లమెంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 5 నాకు తెలిసి ఒక్కసారి కూడా వచ్చిండో రాలేదు. ప్లస్ నేను ఇది చేసిన కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది ఒక్కటి చెప్పమనండి, ఒక్కటి. కానీ నేను ధైర్యంగా చెప్తా, రేపు వచ్చేది మోడీ గారు 100కి 100% 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 50,000 ఉద్యోగాలు చూసిందాక ట్రై చేస్తాం. ఎందుకంటే మేము అంటే పని చేసుకుంటూ పోతాం. రేపు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తాం, రేపు ఒక డ్రై పోర్ట్ తీసుకొస్తాం, రేపు రైల్వేస్ని పెంచుతాం, హైవేలు పెంచుతాం. ఎందుకంటే మనం మోడీ గారు మనం చెప్పారు మా రిప్రజెంటేటివ్లు ఇదంతా. మనం రిప్రజెంటేషన్ కరెక్ట్గా చేస్తే పైనుంచి తీసుకురావడం చాలా ఈజీ. కానీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపిస్తేనేమో 0, వాళ్ళు పోయి ఎవరికి చెప్పేది లేదు, మాట్లాడేది లేదు. ఇక కాంగ్రెస్ గెలిపిస్తే వాళ్ళకి మొత్తం దేశం మొత్తం మీద 35 నుంచి 38 సీట్లే వస్తాయంటారు. అది కూడా లాస్ట్ కాల్ అవి కూడా ఉంటాయో ఉండవో తెలియదు. ఎందుకంటే వాళ్ళతోని గెలిపించడానికి వాళ్ళ లీడర్ని కూడా ఎవరు కూడా రాహుల్ గాంధీని యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. కానీ తెలంగాణలో 14 గెలుస్తాం రేవంత్ రెడ్డి గారు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉండరు కదా, ఓకే, వాళ్ళు ఆ పాత లెక్కలన్నీ వేసుకుంటా ఉన్నారు. ఇది మొన్న వచ్చిన 50,000 మెజార్టీలు, 40,000 మెజార్టీలు, మళ్ళీ మొత్తం లెక్క చూసుకొని వీటిని బట్టి. కానీ ఎన్నిక అది కాదనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ జనాలకి ఇది చూస్తే మీరు చాలా చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకలే. ఈవెన్ నువ్వు అభ్యర్థులు దొరకకనే కదా వాళ్ళు కూడా ఎట్లా పట్టి బయట నుంచి పట్టుకొచ్చుకురు అధికారంలో ఉన్నోళ్ళు కూడా. అందుకే అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకే రావటలే. బీఆర్ఎస్కి అయితే పోటీ చేయడానికి బతిలాడుతున్నారు, టికెట్ ఇచ్చినా కూడా బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఈ పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు.